కర్నూలు 4వ తరగతి ఉద్యోగుల సొసైటీ మాజీ అధ్యక్షులు చేసిన అవినీతి అక్రమాలు సరిచేసేంత వరకు పోరాటం ఆపమని సొసైటీ సభ్యులు ప్రజా పరిరక్షణ సమితి నాయకులు తెలిపారు. 4వ తరగతి విశ్రాంత ఉద్యోగుల మీడియా సమావేశం నిర్వహించారు. సొసైటీలో అక్రమాలకు పాల్పడి ప్లాట్లను అక్రమ రిజిస్ట్రేషన్లు చేసిన వారు ఎలాంటి అక్రమాలకు పాల్పడలేదని చెప్పటం విడ్డూరంగా ఉందని వారు తెలిపారు. తప్పుడు రిజిస్ట్రేషన్లు జరిగినందుకే ఉన్నతాధికారులు సొసైటీలో అక్రమాలు జరిగాయని నివేదికలు ఇచ్చి కమిటీని రద్దు చేసినట్లు వారు తెలిపారు. మాజీ అధ్యక్షుల అక్రమాలను ముఖ్యమంత్రి దృష్టికి సైతం వెళ్లడంతో సమగ్ర నివేదికలు సమర్పించాలని సీఎంఓ కార్యాలయం కోరిందని ప్రజా పరిరక్షణ సమితి అధ్యక్షుడు డేవిడ్ తెలిపారు. కొందరు మాజీ అధ్యక్షులు వారి సొంత కుటుంబ సభ్యులకు ప్లాట్లను రిజిస్ట్రేషన్ చేయించడం వాస్తవం కాదా అని ఆయన ప్రశ్నించారు. బాధితుల కోసం పోరాటం చేస్తున్న తనపై తప్పుడు ఆరోపణలు చేయటం సరికాదన్నారు. అక్రమ రిజిస్ట్రేషన్లు రద్దు చేసి నిజమైన లబ్ధిదారులకు న్యాయం జరిగి తప్పు చేసిన వారికి శిక్ష పడేంత వరకు తమ పోరాటం ఆగదని వారు తెలిపారు. అనంతరం న్యాయవాది జట్టి కృష్ణ ప్రజా పరిరక్షణ సమితి అధ్యక్షుడు డేవిడ్ నాగనలు మాట్లాడారు. నమస్కారం. ఉదయం జరిగినటువంటి ప్రెస్ మీట్కు కౌంటర్గా ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అయ్యా నాగరాజు గారు, మీరు నేనేం ప్లాట్లు రిజిస్టర్ చేయలేదు, నేను ఏ రకమైన దందా చేయలేదు అన్నారు కదా. హేమావతి పేరు మీద 3 ప్లాట్లు 3 రిజిస్టర్ చేసేది కూడా మీరే. అంతేకాకుండా నీ కొడుకు నాన్ మెంబర్ అయినా కూడా అతని పేరు మీద 142 ప్లాటు రిజిస్టర్ చేసి అది 48 లక్షలకు అమ్మడం కూడా జరిగింది. అంతేకాకుండా అండి, అసలు మీరు మాట్లాడుతున్నారు, మీరు ప్రెసిడెంట్గా మీరు చేశారంటున్నారు కదా, ఇది మీ యొక్క రసీదు అండి. ఈ రసీదుని మీరు బాగా గమనిస్తే ఎవరో పేరున్న రసీదుని తీసుకొచ్చి దానికి వైట్నర్ పూసేసి మీరు రాసుకున్నారు పేరు. అసలు మీరు ఇక కోఆపరేటివ్ సొసైటీలో మీకు సభ్యత్వమే లేదు. ఆ సభ్యత్వం లేకుండా మీరు ప్రెసిడెంట్గా చలామణి అవుతూ కొన్ని 10 ప్లాట్లు రద్దు చేసి రిజిస్టర్ చేస్తున్నారు. కాబట్టి ఫస్ట్గా మీ మీద క్రిమినల్ కేసులు రిజిస్టర్ చేయాలని మేము బాధితుల తరఫున డిమాండ్ చేస్తున్నాం. అంతేకాకుండా జరిగిన ఎలక్షన్లో సుమారుగా 25 మందివి చనిపోయిన వాళ్ళవి ఓట్లు మీరు చేసుకున్నారు. దానికి తాలూకు సంబంధించిన డెత్ సర్టిఫికేట్లు కూడా చూపిస్తున్నాం. సార్ గోపాలకృష్ణ గారు, మీరు కూడా వెంకటకృష్ణ రిపోర్టు 2006లో క్లియర్గా ఈ వెంకటకృష్ణ గారి రిపోర్టు అసిస్టెంట్ రిజిస్ట్రార్ ఎంక్వైరీ ఆఫీసర్ కర్నూలు డిస్టిక్ కోఆపరేటివ్ ఆఫీస్లో క్లియర్గా జి బాలనరసింహులు, ఎస్ ఉస్మాన్, సి గోపాలకృష్ణ అని క్లియర్గా ఈ కమిటీ యొక్క రిపోర్టులో దాదాపుగా గోపాలకృష్ణ, బాలనరసింహులు అనే మీరిద్దరూ కలిసి కొన్ని 100 ప్లాట్లు అక్రమదారులకు రిజిస్టర్ చేసినారని చెప్తున్నారు. అంతేకాకుండా బాలనరసింహులు ఏమంటున్నాడంటే, నేను ఎవరి ప్లాటు చేయలేదు, జట్టి కృష్ణ వాళ్ళ ప్లాటు జట్టి సవరయ్య అతను అమ్ముకున్నాడు అంటున్నారు. సరే అండి, అది సూట్ నెంబర్ 72/2011, అది జట్టి సవరయ్యకి ఫేవర్గానే జడ్జిమెంట్కి వచ్చింది. ఏదైతే అఫిడవిట్ల మీద ట్రాన్సాక్షన్ జరిగినాయో అఫిడవిట్ల మీద జరిగిన ట్రాన్సాక్షన్స్ ఇన్వాలిడ్ అని చెప్పేసి హైకోర్టు, సుప్రీంకోర్టు గైడ్లైన్స్ కూడా ఉన్నాయండి. దాన్ని మీరు ఒకసారి గమనించాలా. కోఆపరేటివ్ సొసైటీలో జరిగినటువంటి అవినీతి అక్రమాలపైన దీక్ష పూనుకున్నాము. ఆ దీక్ష ఫలితాలు అనేటివి ఆరంభమైనాయి. మేము ఇలా దీక్ష చేస్తూ ఒకెళ్ళి చంద్రబాబు నాయుడు గారికి, ముఖ్యమంత్రి గారికి మేము ఫిర్యాదు చేయడం జరిగింది. ఆ తాలూకా అర్జీని వచ్చేసి కలెక్టర్ వారికి సీరియస్గా యాక్షన్ తీసుకొని నాకు ఇమ్మీడియట్గా రిపోర్ట్ సబ్మిట్ చేయాలని చెప్పేసి అక్కడ నుంచి సీఎంఓ ఆఫీసు నుంచి వాళ్ళు పంపించడం జరిగింది. ఆ తాలూకా వివరాలు కూడా మాకు ఇచ్చినారు. అయితే ఇప్పుడు మేము ఉద్యమం చేపట్టి దాదాపు 6-8 నెలల నుంచి ఉద్యమం చేపడుతుంటే అప్పటి నుంచి లేని అలిగేషన్స్, అప్పటి నుంచి లేని బాధలు ఇప్పుడు ఎందుకు ప్రెస్ మీట్ పెట్టి బాధితులను అక్రమార్కులుగా చూపెడుతూ బాధితుల తరపున సపోర్ట్ చేస్తున్నటువంటి వ్యక్తులకు మరకలంటించే ప్రయత్నం చేస్తున్నారు? అయ్యా, ఇది మీకు మంచి పద్ధతి కాదు. అసలు నువ్వు నాగరాజు, నువ్వు లేకపోతే ఎవరు గోపాల నాకు ఎవరు కూడా తెలియదు, మీరు ఎవరు నాకు తెలియదు. బాధితుల నడుమ బాధితుల కోసం ప్రజా పరిరక్షణ సమితి ఎంత దూరమైనా పోతుంది, ఎంతవరకైనా తెగిస్తుంది. అయితే నేను రెండు ప్లాట్లు మీరు అడిగినట్టు, నేను అడిగినట్టు మీరు రిజిస్ట్రేషన్ చేయనట్టు అని ఏదో ప్రెస్ మీట్ పెట్టినారని నాకు విషయం తెలిసింది. ఇక్కడ దాదాపు మీకు ఇక్కడ రిపోర్ట్లో ప్రభుత్వం నుంచి అఫీషియల్గా చేసినటువంటి 4 కమిటీ రిపోర్ట్లలో మీ పేర్లు, మీ ఆస్తు తాలూకు వివరాలు ఉన్నాయి. ఎవరెవరు ఎన్ని కోట్లు సంపాదించినారు, ఎక్కడ ఆస్తులు కొన్నారు, ఏ ప్లాట్లలో మీకు స్థలాలు ఉన్నవి అని చెప్పేసి అన్నారు. తర్వాత అఫీషియల్గా మీరు డెత్ సర్టిఫికేట్లు, చనిపోయిన డెత్ సర్టిఫికేట్లను చూపి వాటి తాలూకా ఓట్లతో మీరు గెలిచినారని చెప్పేసి మీ కమిటీని డిజాల్వ్ చేస్తే
ఆ డిజాల్వ్ అయిన కమిటీ ద్వారా మళ్ళీ సభ్యులు ఒక ఓవరల్గా మాటపూర్వకంగా సభ్యత్వ ప్రెసిడెంట్కి ఎన్నుకొని నారాజుకిస్తే నాగరాజు గారు ఈ రోజు వరకు కొనసాగించుకుంటూ వచ్చినారు. అక్రమ రిజిస్ట్రీ కోఆపరేటివ్ సొసైటీ బైలా ప్రకారం చట్టాన్ని ఉల్లంఘన జరిగింది కాబట్టి చట్టాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వ అధికారులపైన వాళ్ళపైన ఉంది కాబట్టి ఖచ్చితంగా చట్టాన్ని సంరక్షించి ఆ చట్టాన్ని పూర్వస్థితిలోకి రావాలంటే ఆ ప్లాట్ల రిజిస్ట్రేషన్లన్నీ రద్దుపరచాలి, అక్రమ రిజిస్ట్రేషన్లను రద్దుపరచాలి. తర్వాత ఎవరైతే ఒరిజినల్ మెంబర్స్ ఉంటారో వాళ్లకు రిజిస్ట్రేషన్లు చేయాలి. తర్వాత ఈ అవినీతి అక్రమాలకు పాల్పడినటువంటి వాళ్ళపైన కఠినమైన చర్యలు తీసుకోవాలనేది మా యొక్క డిమాండ్స్. నీకు 89లో ఉద్యోగం వస్తే నువ్వు 79లో 150, 78లో 150 ఎట్ట కడతావా? పోనీ మీ నాయన కూడా ప్రశ్న చేశాడు, మీ నాయనకు సభ్యత్వం ఉందా? 150 రూపాయలు సభ్యత్వం వస్తుందా? అదొకటి. ఇవన్నీ పెట్టుకుంటూ మన సిగ్గు పోయిందే, సొసైటీని ఆఫీసర్లను నాశనం పెట్టారు అని తలుచుకుంటూ మళ్ళీ సిగ్గు లేకుండా పేపర్ మీటింగ్లో పెడితే జనం కొడతారయ్యా. ఏదైనా తప్పు ఉంటే నా కాడికి రండి, కూర్చుందాం మీడియా సమక్షంలో.